వచ్చినావు కదా నేర్పిస్తుంది ఇప్పుడు. మమ్మల్ని ఇంట్లో పెట్టి బయటికి పంపకుండా. అయితే నా మీద సీరియస్ అవుతానంటే ఆ ఫ్రెండ్స్ కోసం బొంగుల ఫ్రెండ్స్ ఆ టాలెంట్ నీకు ఉండాలి. ఇప్పుడు చేయాలనా తాళి కట్టాలనా? పిచ్చి చేసాను ఇయ్యద్దురా అప్పు నాకు పంపించి. అర్థం చేసుకోవాలి నువ్వు, కాకపోతే ఇంకోళ్ళు అర్థం చేసుకో. హలో, ఎక్కడున్నావే? ఎప్పుడు కలిసి మన ప్లేస్కి రా ఒకసారి. ఈయనే ఉన్నా మీ గల్లీలో. హాయ్ రకన్నా. హాయ్. ఏంటిది అదంతా? మొన్న బండి మిగిలికి వాడి ఇంటిని. మీ ఇంట్లో తెలిసింది కదా అది. అరే జాగ్రత్త ఉండడం తెలీదా? అయ్యో ఏడకు అట్లా. నేను ఎంత మిస్ అయినా తెలుసా కన్నా. 2 days నుంచి ఇంటికి రాకపోతే ఆయన ఇంటి దగ్గర నుంచి కాల్ చేసాడు ఇంతకు ముందుకి, ఎందుకు రావట్లేదు అట్లా? ఈ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి వీడియోలు అన్ని బంద్ చేసేసి ఒక కాల్ కూడా చేయలేదు నాకు, ఇంకా దెబ్బలు తాకినాక. ఇప్పుడు చేసినా అందుకే గల్లీలోకి వచ్చి చెప్పడానికి. హాస్పిటల్ వెళ్ళావా? వెళ్ళినా ఇవి కట్టుబడ్డది. ఏం చెప్పారు డాక్టర్? ఒక 2 నెలలు రెస్ట్ తీసుకొని చెప్పన్నారు. మరి ఎందుకు వచ్చినావు? ఇంట్లో నుండి కాల్ చేసి నేను వచ్చేదాన్ని కదా. నీ గురించి వచ్చిన గల్లీకి మాట్లాడక 6 రోజులు అవుతుంది, 2 days అవుతుంది కదా. అయితే ఏంటిది అంత ఇగో చేతు? అసలు ఏంటి పిచ్చా నీకు? ఏమన్నా చూసినప్పుడు తెలియదా నీకు? అది మీ ఇంట్లో తెలిసిందా? నువ్వే అన్నావు కదా. తెలిసినంత మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం అవసరమా? ఇక అది ఆలోచన ఇక తాగి ఉండి అనుకోకుండా అట్లా జరిగిపోతుంది కదా. రోడ్ల మీద తాగడం అవసరమా నీకు? ఇంట్లో కూర్చొని తాగడం తెలీదా? అది ఫ్రెండ్స్ బర్త్డే అట్లా అని. మరి ఫ్రెండ్స్ బర్త్డే అయితే ఏంటి? అవన్నీ సంబంధం లేదు. జాగ్రత్త చూసి బండి నడపడం తెలుసుకో, అర్థమవుతుందా? నీకు ఎన్నోసార్లు ఫోన్లో చెప్తాను నేను, చూసి చెప్తావు. కాకపోతే ఆ రోజు మీ ఇంట్లో తెలిసింది అది తెలిసింది అనేసరికి ఆ బర్త్డేలో కూడా తాగింది కొంచెం మైండ్ అనేది అప్సెట్. నీ ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డేకి వెళ్ళినావు, ఇలా అయింది, ఎవరైనా వచ్చాడా? ఎవరు రాలేడు, అవసరం మనకి పోవడం? అందుకే కదా నీ దగ్గర కాల్ చేతులు ఇరగొట్టుకుని వచ్చినావు రివర్స్ నా దగ్గరికి. నేను రమ్మని ఎప్పుడేమో బర్త్డేలో ఉన్నా ఫ్రెండ్స్ తోటి ఉన్నా అని చెప్తావు. ఇప్పుడైతే వచ్చినా కదా. మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చినారా చెప్పు నాకే. అంటే అది నీ ఫ్రెండ్స్ వస్తే ఒక మాట చెప్పు. ఫ్రెండ్స్ రాలేరు కదా, అవ్వడం తోడొచ్చాడా? మినిమం ఇప్పుడు ఒకసారి కాల్ చేసి చెప్పు, ఇట్లా యాక్సిడెంట్ అందరూ డబ్బులు కొట్టమని. కొట్టాడు కదా అవ్వడు. కొట్టారులే కానీ ఉంటారులే ఫ్రెండ్స్ కూడా. జాగ్రత్త ఉండమ్మా, నేర్చుకో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వచ్చినావు కదా నేర్పిస్తుంది ఇప్పుడు. పిచ్చి పిచ్చి చేసే లేకు. మరి ఇప్పుడు వెళ్దాం హాస్పిటల్కి. ఆల్రెడీ వెళ్ళొచ్చినా. డాక్టర్ 2 నెలలు రెస్ట్ తీసుకోని చెప్పన్నాడు. దాని గురించి మాట్లాడదామని. చూపి ఎట్లా, ఇక్కడ నొప్పి ఉందా? నొప్పి అనేది కొంచెం ఉంటుంది ఇక. ఎప్పుడు నైట్ అయిందా? నిన్న నైట్ జరిగింది. మొన్న బ్లడ్ కూడా అట్లా ఫేస్ వాష్ కూడా వేసుకోలేగా. డైరెక్ట్ వచ్చిన నీ దగ్గరికి. ఇంత బ్యాండ్ చేసి అమ్మలకి ఏం చెప్పినా, మరి మమ్మీ డాడీకి ఏం చెప్పినా? ఇంటికి పోలే 2 days నుంచి పిలుస్తూనే ఉన్నా. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మరి ఇక్కడికి వచ్చినావు, తీసుకొచ్చినావు ఎవడైనా? ఏడు నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? వస్తారులే వాళ్ళు కూడా, ఎటు పోతారు? ఇంత అయినాక ఎవరు రాలేడంటే చచ్చిపోయేటప్పుడు రేపు ఎవరైనా వస్తారా? రాడు కదా. అందుకే ఎవరిని నమ్మొద్దని చెప్తాను. నువ్వు ఉన్నావు కదా. నేను ఉన్నా కాబట్టి ఇప్పుడు వచ్చిన. వేరేడైతే రాడు అవ్వడు, అర్థమవుతుందా? ఇప్పుడు నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పు, గర్ల్ ఫ్రెండ్ కానీ ఇంటి దగ్గర ఉన్న రమ్మని. గర్ల్ ఫ్రెండ్స్ అంటే వస్తారు. ఇంకో ఎన్ని దెబ్బలు తాకించుకున్నావు చూడు. చెప్పు ఇంకా. ఇంకేముంటే నువ్వే చెప్పాలా. నువ్వే గ్లామర్ అవుతున్నావు కదా.
పిచ్చి పిచ్చి వేషాలు ఇయ్యకు, అర్థమవుతుందా? నేను టెన్షన్ పడుతున్నా, గ్లామర్గా తయారవుతున్నా నీకోసం. అరే 2 days ఎందుకంత నుంచి ఫుడ్ బాధపడుతున్నావు? తినలేదు నేను, తెలుసా? 2 days నుంచి ఫుడ్ తినలేదు నేను. నీకు ఇలా అయిందని మీ ఫ్రెండ్ కాల్ అరే చేసి చెప్తే చెప్పినాడు. ఇప్పుడు బాధపడుతున్నా, అప్పుడు ఇంకెక్కువ బాధపడతావు అని చెప్పి చెప్పలేదు. ఆల్రెడీ నీ ఫ్రెండ్ సాయి గారు ఫోన్ చేసి చెప్పినాడు నాకు ఆల్రెడీ, నీకు ఇట్లా యాక్సిడెంట్ అయిందనేసి. మమ్మల్ని ఇంట్లో పెట్టి బయటికి పంపకుండా. అందుకేనా మిమ్మల్ని మేము అర్థాలు చేసుకోవాలి కానీ మమ్మల్ని మీరు అర్థమే చేసుకోరు. మీ అయ్యాసి మీద దోస్తులతో. కామన్ అది, మన కోసం కాకపోతే ఇంకోరి కోసం ఉంటుంది చెప్పు. మరి రేపన్నాడు మీ ఇంట్లో ఒప్పుకోకపోతే మళ్ళీ వచ్చేది కూడా వాళ్ళే కదా. అన్నావు కదా, పిలువు ఇప్పుడు ఒక్కడన్నా చూస్తా నేను. ఒక 5,000 అప్పడుగు చూస్తా నేను. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇస్తాడేమో. ఏం మాట్లాడుతున్నావు మెంటల్? సరే సరే కానీ తిన్నావా లేదా మనం? తినలేదు తినాలి. పద తిందాం, తింటాం. వస్తావా? తిందాం బయట. పిచ్చి పిచ్చి వేసాడు ఇయ్యకురా, అప్పు నాకు పంపించి. మంచి హగ్గిరా. అగ్గే కదా, ఒక చేతి వ్యాక్సిన్ ఇంకో చేతి రేపు ఇట్లా పెట్టి ఇట్లా వేయడానికి అవ్వట్లేదు. గర్ల్ ఫ్రెండ్స్ హగ్గేయడానికి అవ్వదు. బర్త్డే కాళ్ళ దగ్గర బర్త్డే బాయ్కి వేయడానికి వస్తుంది. వేరే ఉంటారు కదా, అందుకని ఇవ్వాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినావు కదా, నీకు యాక్సిడెంట్ ఎందరో వస్తురా, ఇప్పుడు రావట్లేదు కదా. ఏంటి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా అంటున్నావు. వాళ్ళు ఉన్నట్లు హాస్పిటల్కి పోయి దాకా వచ్చింది, లేకుంటే వాళ్ళు నువ్వు ఉన్నావా? ఏమన్నా నువ్వు ఉన్నావా అప్పుడు? ఎప్పుడు? ఏమైనా అంటే మా ఇంట్లో తెలిసిపోయింది బేబీ. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కాలేదు, నీ దగ్గరకు వచ్చేటప్పుడు అయింది యాక్సిడెంట్. వచ్చేటప్పుడు అయింది కదా, ఫ్రెండ్స్ దగ్గర పోయినా లేదు. నా మీద సీరియస్ అవుతున్నావు ఏంటి ఇంకా నువ్వు? మరి ఎట్లా తాగడం నేను వచ్చి తాగిపించిన నీకు, నేను చెప్పిన నీకు, నేను చెప్పాను కదా నీ దగ్గరకు వచ్చే మూమెంట్. అయితే నా మీద సీరియస్ అవుతున్నా అంటే ఆ ఫ్రెండ్స్ కోసం బొంగుల ఫ్రెండ్స్. రేపు పొద్దున్న చచ్చిపోతానే ఇట్లా గంజవానికి రాడే ఫ్రెండ్, అర్థమవుతుందా? అరే రామచంద్ర, నాకే దెబ్బ తగిలిన ఓదారుస్తావు అని చెప్పి అనుకుంటే నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఇట్లానే కాదు బేబీ, అర్థం చేసుకో బేబీ. My heart is beating అదోలా తెలుసుకోవా అది. విషయం అది కాదు. నేను ఏమంటున్నా అంటే, ఇగో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇగో నీ ఫ్రెండ్స్ నీకేమైనా ఇప్పుడు అయింది వస్తున్నారా? ఏం లేదు, ఇట్లా కూర్చుంటాను. నీకు ఇట్లా అయిందో వస్తురా, రావట్లేరు. ఇప్పుడు దాని గురించే నేను చెప్పేది. ఇంత అర్థం చేసుకో, పీకవు. నా మీద సీరియస్ అవుతున్నావే. ఏదో నొప్పి ఉంది, కాస్త ఓదారుస్తావు అని చెప్పేస్తా. నువ్వు కూడా వాళ్ళ గురించి చెప్తావని అట్లుంటుందా? నాకు అన్నా కదా ఫోన్. మరి అర్థం చేసుకోవాలి నువ్వు, కాకపోతే ఇంకోళ్ళు అర్థం చేసుకుంటారు. నేను ఉన్నా కదా కన్నా నీకు. నీ ఫ్రెండ్ మంచి కోసం తిట్టినా నేను. నీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వస్తున్నా, నీ ఫ్రెండ్స్ తిడతా నీకు కోపం వస్తుంది కదా, నన్ను తిడతాడు, నీకు వస్తుందా? ఎందుకు రాదు? అయినా రేపు నా పెళ్ళి నేను చేసుకుంటా, నీ ఫ్రెండ్స్ చేసుకుంటారా? నేను కదా. చేసుకోవాలంటే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పుకోకపోతే, మా ఇంట్లో ఒప్పుకోకపోతే వచ్చేది వాళ్ళే కదా. వాళ్ళు రాకపోయినా తీసుకొని గుడిలో తాళి కట్టే రకం అంత మనసు నీకు ఉంటే ఎవరు వచ్చాల్సిన అవసరం కూడా లేదు, అర్థమవుతుందా? ఆ టాలెంట్ నీకు ఉండాలి. ఇప్పుడు చేయాలనా? తాళి కట్టాలనా? విషయం అది కాదురా, అర్థం చేసుకోరా. నా బంగారం కదా, పిచ్చి పిచ్చి వేసాలు లేకుండా ఇంట్లో తిని వండుకో, అర్థమవుతుందా? నేను తిట్టిందిరా నీ మంచి కోసం, నేను మంచిగా తిట్టి అనిపిస్తుంది, చెడు కోసం తిట్టినట్టు అనిపిస్తుంది. మళ్ళీ హాస్పిటల్ వెళ్దాం, ఆ కట్ట మార్పించి ఇవన్నీ తీపిచ్చి వెళ్దాం పద హాస్పిటల్కి. పద. చూడు ఎంత నొప్పి పెట్టుకున్నావు.